కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసన తెలుపుతున్నారు. విధులు బహిష్కరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. అయితే అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది IMA. మరోవైపు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఇప్పటికే బెంగాల్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత 7 రోజుల నుంచి ఆరోగ్య సేవలు స్తంభించగా తమ సహచర విద్యార్థినికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే అవుట్ పేషెంట్, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో సేవలందక రోగులు అల్లాడుతున్నారు. విశాఖలోని KGHలో జూనియర్ డాక్టర్ల సమ్మెకు దిగారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు. KGHలో భద్రత లేదని, హామీ ఇచ్చేంత వరకు నిరసన విరమించేది లేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుందని, కష్టకాలంలో అండగా నిలిచి వైద్య సహాయం అందించే డాక్టర్లకే రక్షణ లేకపోవడం దారుణమన్నారు. డాక్టర్లకు భద్రతపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక అమ్మాయిని హింసించడమే కాదు, అమ్మాయికి న్యాయం చేయాలని కొంచెం కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. పైగా ఉన్న ఆధారాలన్నింటినీ తుడిచేయడానికి, నిజాన్ని కప్పిపుచ్చడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. అన్ని లెవెల్స్లో హోల్ గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే ఒక హాస్పిటల్లో ఉన్న అమ్మాయి మీద ఎంత కిరాతకంగా అయినా ఎలాంటి అత్యాచారం చేసి చంపేసినా వాళ్ళకి ఏమీ శిక్ష ఉండదు. వాళ్ళని సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. వేల మంది వచ్చేసి వాళ్ళ ఒక హాస్పిటల్, ఎంతో మందికి సేవ చేసిన హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అలా ధ్వంసం చేస్తారు. ఏముంది, మనది ఏ దేశం? అసలు మనకు స్వాతంత్రం ఉందా? ఇలాంటి దేశంలో ఎలా బతుకుతారు అమ్మాయిలు అనే వాళ్ళు? ఎలా చేయాలి మేము డ్యూటీలు? చనిపోయిన అమ్మాయిలా నేను కూడా సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నేనండి. మాకు 36 గంటల డ్యూటీలు ఉంటాయి. ఆ అమ్మాయి వచ్చిన ప్లేస్కి వాళ్ళు రావాలంటే అది టాప్ మోస్ట్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. ఆ అమ్మాయి అట్లీస్ట్ చాలా గట్టిగా చదివి వచ్చిందండి. ఆ ప్లేస్కి రావాలంటే ఆ అమ్మాయి ఆల్రెడీ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చింది. ఆ ప్రాణం పోవడం ఇవాళ మొత్తం దేశానికే నష్టం. ఎన్నో ప్రాణాలు కాపాడే ప్రాణాన్ని తీసేశారు. అతి క్రూరంగా చంపి తీసేశారు ఆ అమ్మాయి ప్రాణాన్ని. అంత సర్వీస్ ఓరియంటెడ్, అంత పేషెన్స్ ఓరియంటెడ్ ఉన్న మమ్మల్ని కూడా ఇంత క్రూరంగా కిరాతకంగా చంపడం అనేది ఇవాళ ఈ దేశానికి నష్టం అండి. వెస్ట్ బెంగాల్లో ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారం అది మా మనసును ఎంతగా తీవ్రంగా బాధ పెట్టిందంటే, రేపొద్దున మా పిల్లల్ని కూడా, అంటే వాళ్ళు డాక్టర్లే, వాళ్ళని PG స్టూడెంట్గా పంపడానికి, ఒక హాస్పిటల్ పంపడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు త్వరగా స్పందించి ఇలాంటి దాడులు నివారించడానికి, ఒకవేళ ఎవరన్నా ఇటువంటి దాడులు చేస్తే ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక లాలా రావాలి. ఎందుకంటే డాక్టర్లపై దాడులు చేస్తే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలందరికీ హెచ్చరికలాగా ఉండాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు.